ఆంధ్రప్రదేశ్కి పట్టుకున్నటువంటి దరిద్రాలు రెండు. మొదటి దరిద్రం, నేను విజనరీని అని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారి విజన్. రెండో దరిద్రం సనాతని సోమరిపోతనం. ఈ రెండు దరిద్రాలు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కాదు, ఇప్పుడు దేవుళ్ళని సైతం వదిలిపెట్టట్లేదు. నిజంగా చాలా బాధతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ ఫోటో నిన్నటి నుంచి నేను చూస్తున్నాను, మాటి మాటికి చూస్తున్నాను. ఎందుకు చూస్తున్నాను అంటే, ఇది మన భారతదేశంలో జరిగింది అంటే నిజంగానే సిగ్గుతో మనమందరం కూడా చనిపోవాలి. ఎక్కడో పాకిస్తాన్లోనో, ఆఫ్ఘనిస్తాన్లోనో, ఆఫ్రికాలోనో జరిగింది అంటే సరే అక్కడ మన వాళ్ళు లేరు కాబట్టి తెలియక చేశారేమో అని చెప్పేసి ఊరుకునే వాళ్ళం. కానీ మన భారతదేశంలో, మన తెలుగు రాష్ట్రంలో, అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో కలియుగ దైవం అనేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఈ పాపం జరిగింది అంటే నిజంగానే సిగ్గుతోటి తలదించుకోవాల్సిన పరిస్థితులు. ఏంటి పాపం మీకు అర్థమయ్యే ఉంటుంది, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. సరే, డీటెయిల్లోకి వెళ్ళడానికి ముందు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో అనేది ప్రజలకు చేరాలి, తప్పకుండా చేరాలి. మన కోసం కాకపోయినా మన దేవుళ్ళని కాపాడుకోవడం కోసమైనా మనము ఈ విషయాలని ప్రజల దాకా చేర్చాలి. అలిపిరి దగ్గర వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇలా పడుంది. ఏంటి పరిస్థితి అంటే ఒకసారి భూమన గారు చెప్తారు, నేను చెప్పలేను. ఎందుకు చెప్పలేనంటే కోపంలో నేను ఒక మాట నేసిన అనుకోండి బాగుండదు. భూమన గారు చెప్తారు, ముందు వినండి, దాని తర్వాత కొంచెం గట్టిగా మాట్లాడదాం. ఈ రోజున వాళ్ళ అధికారంలోకి వచ్చిన తరువాత టీటీడీ పాలక మండళ్ల తీరు ఏ స్థాయికి దిగజారిపోయింది అనడానికి నిదర్శనం మలమూత్రాల మధ్యన, అక్కడ బీరులు బ్రాందీ బాటళ్ల మధ్యన, తాగుబోతుల మధ్యన శ్రీ మహావిష్ణువు విగ్రహం దిక్కు లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఇక్కడ దాపురించింది. ఇంతకంటే అపచారం మరొకటి ఉన్నదా? ఇంతకంటే దైవద్రోహం మరొకటి ఉన్నదా? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు విగ్రహానికే స్వామివారి పాదాల చెంత ఉన్నటువంటి ప్రదేశంలోనే, అది కూడా టీటీడీ స్థలంలోనే ఇంత నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి అనుచిత అసమర్థ నాయకుడు చేతగాని నాయకుడు ఉంటే జరిగే పరిస్థితులు ఇవి. టీటీడీని తీసుకెళ్ళి ఒక వ్యక్తి చేతిలో పెట్టారు. ఆ వ్యక్తి పేరు గోయిన బిఆర్ నాయుడు గారు. సరే, బిఆర్ నాయుడు గారు అంటే నాకు పర్సనల్గా చాలా గౌరవం, ఎందుకంటే మీడియాకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి. కానీ బిఆర్ నాయుడు గారికి ఏం అర్హత ఉంది టీటీడీ చైర్మన్ అవ్వడానికి? మిడ్ నైట్ మసాలాలు వేసుకున్నటువంటి వ్యక్తి తన టీవీ ఛానల్లో రాత్రి 12 గంటలకి అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు టీటీడీ బోర్డు చైర్మన్గా కూర్చోపెడితే, తాను పని చేయకపోవడం పక్కన పెడితే దేవుళ్ళని సైతం ఈరోజు ఆ దుస్థితికి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎంత దారుణం అంటే గుండె మండిపోతుంది. ఎక్కడ చచ్చారా సో కాల్డ్ మేము ధర్మాన్ని కాపాడేటటువంటి వాళ్ళమని చెప్పుకునే వాళ్ళు అని చెప్పేసి నిన్నటి నుంచి నేను అరుస్తున్నాను. సరే, వీడియో చేయలేకపోయాను, ఈరోజు టైం దొరికింది, ఉదయమే చేస్తున్నాను వీడియో. ఎక్కడ చచ్చారు? లడ్డూ కల్తీ అయింది అని చెప్పేసి ఒక డ్రామా చేయడానికి ఒక సనాతని వచ్చి ఏం చేశాడు? కింది నుంచి పై దాకా మెట్లు అడిగాడు. ఈరోజు దేవుణ్ణి తీసుకొచ్చి, దేవుడి విగ్రహాన్ని మలమూత్రాల మధ్యలో పడేస్తే ఎవడన్నా అడిగేటోడు ఉన్నాడా? మతాల పేరు చెప్పి రాజకీయాలు చేసుకోవడానికి దేవుళ్ళు కావాలి, కులాల పేరు చెప్పి రాజకీయాలు చేసుకోవడానికి గుళ్ళు కావాలి. కానీ దేవుళ్ళని పట్టించుకునే నాదుడు ఎవడూ లేడు. ఇంత పెద్ద సంఘటన జరిగితే, అది కూడా భారతదేశంలో జరిగితే, అది కూడా తిరుపతిలో జరిగితే నేషనల్ మీడియా, లోకల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా మారుమోగిపోయేది ఉండే. కానీ మొత్తం సప్రెస్ చేశారు. మొత్తం పైనుంచి కింద దాకా మొత్తం సప్రెస్ చేసి పడేశారు. ప్రజలతో ఆడుకున్నారు పర్ల, దేవుడితో ఆడుకుంటే పుట్టగతులు ఉండవు. కలియుగ దైవం పుట్టగతులు ఉండవు. ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. సనాతని గారు సోమరిపోతుతనం మర్చిపోయి వచ్చి ముందుగా ఆ దేవుణ్ణి క్షమాపణలు కోరాలి. క్షమాపణలు కోరడం పక్కన పెట్టేద్దాం. ఏం చేస్తున్నారు కొత్త కుట్ర చూపిస్తాం మీకు, చూడండి. అగో, నా పేరు గురుస్వామి. హలో, వినండి. నా పేరు గురుస్వామి.
మా ఫాదర్ పేరు పట్టుకన్న ఆచారి. మేము మాది రాయలచీర రోడ్లో ఒక 25 ఏళ్ల క్రితం మాకు షెడ్ ఉండింది అక్కడ బెంగళూరు పార్టీ మాకు శనేశ్వర విగ్రహం చేయాలని ఆర్డర్ ఇచ్చారు. ఆ డ్రాయింగ్ కూడా మేమే చేసినాం. వాళ్ళు 3Dలో పంపించిన అప్పట్లోనే దాన్ని వచ్చేసి సింహవాహనము 10 చేతులు వెనకల కాకి బదులు సింహం పెట్టమన్నారు. ఇవి చేయమన్నారు. చేసిన ఆయన కొన్ని రోజులకి మాకు ఆర్డర్ ఇచ్చిన కొన్ని రోజులకి ఆయన చనిపోయినాడు. చనిపోతుంటే అట్టే ఉండిపోయింది మా దగ్గర. మాకు పరిస్థితులు బాగాలేక మేము ఆ సైట్ అమ్మేసినాం, ఉండే సైటు అమ్మేసి ఇక్కడ మాకు శిల్పా కోట్రస్ని మాకు ఇచ్చున్నారు. మేము పూర్వకం అంతా అక్కడే ఉన్నాము. అక్కడ దింపినాము. 22 ఏళ్ళు మేము దింపి అక్కడికి దింపిన తర్వాత మమ్మల్ని అక్కడ అప్పుడు బాంబ్ బ్లాస్ట్ జరిగింది అక్కడ. అప్పుడు మొత్తం ఖాళీ చేసామన్నారు. ఖాళీ చేసామంటే అప్పుడు మేము చిన్న చిన్న విగ్రహాలంతా మేము తీసుకొని మేము వెళ్ళిపోయినాము. పెద్ద విగ్రహం మేము తీసుకొని పోలేదు. ఇన్ని సంవత్సరాలు అక్కడే ఉంది. అది మేము చేసిందే. అది శనీశ్వర విగ్రహం, అది శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం కాదు అని చెప్పేసి వీడెవడో గొట్టంగాని పట్టుకొచ్చారు. వీడు చెప్తున్నాడు, అరే గొట్టంగా ప్రజల అమాయకుల, ప్రజలు పిచ్చోళ్ళ, నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు అంటే చూపిస్తాను మీకు. ఇది అక్కడ ఉన్నటువంటి విగ్రహం. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడండి. శంకు చక్రాలు. శనీశ్వరుడికి శంకు చక్రాలు ఉంటాయిరా? ఆ అన్నుండి అంటున్నాను నేను, దయచేసి తప్పుగా అనుకోండి, రా అంటున్నాను. శనీశ్వరుడికి ఉంటాయిరా? ఎందుకైనా మంచిదని చెప్పేసి శనీశ్వరుడు విగ్రహం కూడా తీసుకొచ్చాను. ఫోటో. ఒక బాణం ఇక్కడ ఉంటుంది, ఒక విల్లు బాణం శనీశ్వరుడికి ఉండేటటువంటి. శంకు చక్రాలు ఎవరికి ఉంటాయి అని కూడా తెలియనటువంటి నీచులు, పనికి మాలిన వెధవలు ఈరోజు మాట్లాడుతున్నారు. నిజంగా ఘోరం. నిజంగానే తప్పు జరిగి ఉంటే అవునండి తప్పు జరిగింది, మేము క్షమించమని కోరుతాము అని చెప్పేసి శ్రీ వెంకటేశ్వర స్వామి కాళ్ళ దగ్గర తల బాదుకొని క్షమాపణలు కోరుకోవాలి. ఆ పని చేయకుండా మళ్ళీ దీన్ని సైడ్ ట్రాక్ పట్టించడానికి మళ్ళీ కొత్త కుట్ర అనేది మొదలుపెట్టారు. సరే, భూమన గారు అక్కడికి వెళ్ళారు. భూమన గారిని ఏం చేశారు? ఆయన మీద ఎఫ్ఐఆర్ చేశారు. ఇదే ఎఫ్ఐఆర్ నిన్న అయింది. ఏంటా సెక్షన్లు? 196, 1A, 197, 1, 299, 352, 353, 2, 356, 2 రెడ్ విత్ 356, 1 BNS. ఈ సెక్షన్ల కింద భూమన గారి మీద నిన్న ఎఫ్ఐఆర్ చేసి ఆయన్ని అరెస్ట్ కూడా చేయబోతున్నారు అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు అనేవి మనం చూసినాం. నేను ఒకటే ప్రశ్న అడుగుతా. సరే, భూమన గారు అక్కడికి వెళ్ళారు, ఆయన ఏం మాట్లాడారు ఏంది అన్న విషయం పక్కన పెడితే, ఈయన ఎవరు? టీటీడీలో కనుక ప్రధాన అర్చకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇది మహా అపచారం, ఘోర అపచారం, దీన్ని ప్రతిష్ఠించి దీనికి పాప పరిహారం చేసుకోవాలి, ఇక్కడ పూజలు చేయాలి. దీని కనుక ఇట్లే కనుక ఉంచితే మహావిష్ణువు కనుక కోపం వస్తే ప్రళయం వస్తుంది. స్వామీజీ ఆయనకి కరుణాకర్ భూమన గారికి ఏం సంబంధం లేదు. ఆయనకి పార్టీలకి రాజకీయాలకి సంబంధం లేదు. పాపం ఆయన చూసి వచ్చి అక్కడ కూర్చొని ఆయన తన బాధని వ్యక్తం చేస్తుంటే ఆయన కూడా పోలీస్ స్టేషన్ పట్టుకుపోయారు. ఈరోజు ఎంత దరిద్రానికి దిగిరంటే శ్రీ మహావిష్ణువు విగ్రహం ఏదో శనీశ్వరుడు విగ్రహం ఏదో కూడా ప్రజలకి తెలియదు అని చెప్పేసి మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. శనీశ్వరుడు ఎట్టుంటాడు? ఇది పరిస్థితి. ఇది రాజకీయం. పనిచేత కానీ పనికిరాని వాళ్ళకి చేతికి అధికారం ఇస్తే ఇట్లనే ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రజలతో ఆడుకున్నారు పర్ల, ప్రజలు క్షమించేస్తే అమాయకులు. దేవుడితో ఆడుకుంటే పుట్టగదులు ఉండవు. ఇది ఒకవైపు ఉంటే ఇంకోటి ఇక్కడ చూడండి, ఫ్యాక్ట్ చెక్ అని చెప్పేసి వీళ్ళకు ట్విట్టర్ హ్యాండిల్ ఉంది. మరి వీళ్ళు గవర్నమెంట్ వల్ల ఇంకేదో తెలియదు కానీ గవర్నమెంట్ ఎంబ్లమ్ అయితే ఉంది, ఫ్యాక్ట్ చెక్ లోగో ఉంది. ఏమని పెడతారంటే, ఈ భూమన గారు ఏదైతే విగ్రహం దగ్గర నిలబడి ఇదైతే అలిపిరి దగ్గర విగ్రహం ఉంది అని చెప్పేసి చెప్పారో ఇది ఫేక్ అంట. తిరుమలలో అలిపిరి ఓల్డ్ చెక్ పాయింట్ ఏంటి, కారు పార్కింగ్ వద్ద శ్రీ మహావిష్ణువు విగ్రహం పడి ఉందని, ఆ ప్రదేశం అంతా అశుద్ధము అపవిత్రంగా ఉందని, ఇది తీవ్ర నిర్లక్ష్యం అంటూ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారంటూ ఒక వీడియోని కొందరు ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు హిందుత్వ సంఘాలు మఠాధిపతులు మేల్కొనాలి అంటూ భక్తుల మనోభావాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పూర్తిగా ఉద్దేశపూర్వకంగా చేస్తున్న అసత్య ప్రచారము అని చెప్పేసి వీళ్ళు ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది. సరే, కింద మళ్ళీ అదే పెడతారు రచ్చ.
నేను ఫ్యాక్ట్ చెక్ అని చెప్పేసి ఇదేదైతే సంస్థ ఉందో ఏముందో వీళ్ళని ఒక ప్రశ్న అడుగుతా. అసలు క్రాస్ చెక్ చేసుకున్నారా మీరు ఈ ట్వీట్ పెట్టడానికి ముందుగా మీరు ప్రజల కోసం పనిచేస్తున్నారా లేదంటే ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారా? ఒకసారి సమాధానం చెప్పండి. శ్రీ మహావిష్ణువుకి శనీశ్వరుడికి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ కూడా మాకు తెలియదని చెప్పేసి మీరు భావిస్తున్నారా? దయచేసి ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు ఇది రాయాలి. లేకపోతే ఒక పోస్ట్ పెట్టండి, శ్రీ మహావిష్ణువుకి శనీశ్వరుడికి ఉన్నటువంటి మధ్యలో తేడా ఏంటి అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టండి, చూద్దాం. సరే మీ మాట నమ్ముదాం, సరే ఆ విగ్రహం శనీశ్వరుడిది అని చెప్పేసి కొద్దిసేపు అనుకున్నాం. శనీశ్వరుడు విగ్రహానికైనా సరే ఆ పరిస్థితి రావాలా? శనీశ్వరుడికైనా ఆ విగ్రహానికి ఆ పరిస్థితి రావాలా? ఆ మలమూత్రాల మధ్యలో ఉండాలా? సిగ్గుండాలి ఇట్లాంటి పోస్టులు ఫ్యాక్ట్ చెక్లు అని చెప్పేసి దొంగ ఫ్యాక్ట్ చెక్లు పెట్టడానికి. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. నేను మళ్ళొకసారి ఒకటే విషయం చెప్తానండి. చంద్రబాబు నాయుడు గారి అంటే నేను ఆయన పర్సనల్ విషయాలకు వెళ్ళట్లేదు. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ పతనము, పవన్ కళ్యాణ్ గారి రాజకీయ పతనము ఈ తిరుపతి నుంచే వస్తుంది, మొదలవుతుంది రేపు పొద్దున. చూడండి ఇంత దుస్థితి, రోజు ఒక న్యూస్, ఆ న్యూస్ని కవర్ చేసుకోవడానికి మళ్ళీ డైవర్జన్. తిరుపతిలో ఇది జరిగింది, తిరుమలలో ఇది జరిగింది, తిరుమలలో అది జరిగింది అని చెప్పేసి రోజు ఒక న్యూస్. కరెక్ట్గా పాలన చేయలేనటువంటి అసమర్థులను ఎందుకు సార్ పెంచి పోషిస్తారు? తీసి పక్కన పడేసి కొత్త వాళ్ళకి ఇవ్వండి. ఎవరైతే నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి. లేరా ఆంధ్రప్రదేశ్లో వేరే వాళ్ళు? మీ పార్టీలో లేరా? టీడీపీలో, జనసేనలో లేరా ఇంకా భక్తులు మంచి వాళ్ళు? వాళ్ళకి ఇవ్వండి. పాలన చూశారు, సంవత్సర పాలన ఎట్లుందో చూశారు, దరిద్రంగా ఉంది. బిఆర్ నాయుడు గారిది, ఆయన తీసి పక్కన పెట్టి వేరే వాళ్ళకి ఇవ్వండి. తప్పేముంది అందులో? భజన బ్యాచ్ కావాలి మీకు, అంతే. దయచేసి ఈ విషయం మీద మీరు కూడా స్పందించాలి. ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా స్పందించాలి. ఈ వీడియోని లైక్ చేసి, వీడియో అన్నది ప్రజలందరికీ చేరేలా చేసే బాధ్యత మీదే. మీరు ఒక లైక్ చేస్తే ప్రజలకి వీడియో అనేది చేరుతుంది. ఈ నిజాలు ప్రజలకి తెలవాలి, చాలా అవసరం. కాబట్టి తప్పకుండా లైక్ చేసి ఈ విషయం మీద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.